నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ పురుషోత్తం రెడ్డి గారు. సార్ నమస్తే అండి. నమస్తే స్వర్ణ గారు. సార్, మనం గతంలో వైజాగ్లో ఇచ్చిన భూములకు సంబంధించి గవర్నమెంట్ 21.16 ఎకరాలు 99 పైసలకే అప్పచెప్పడాన్ని మనం చాలా విమర్శ చేస్తూ మాట్లాడారు. దానికి సంబంధించిన కారణాలు ఏమై ఉంటాయో కూడా ఇంతకుముందు మనం డిస్కస్ చేసాం ఈ విషయానికి సంబంధించి పలుమార్లు. అయితే ఏపీ హైకోర్టులో ఈ ఈ విషయానికి సంబంధించి ఎదురు దెబ్బ తగిలింది. అట్లా ఎట్లా ఇస్తారు, దానికి కౌంటర్ దాఖలు చేయండి అంటూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఈ ఇష్యూకి సంబంధించి మీరేం చెప్తారు? ఈరోజు హైకోర్టులో మాజీ జడ్జిగా ఉన్నటువంటి శ్రవణ్ కుమార్ గారు వేసిన పిటిషన్, ప్రజా ప్రయోజనాల పిటిషన్ నేపథ్యంలో కోర్టు జోక్యం చేసుకుంది. రిట్ పిటిషన్ పైన స్పందించమని కౌంటర్ దాఖలు చేయమన్నారు. బహుశా ఒక సమయం ఇస్తారు, చూద్దాం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏం చెప్తుందో పరిశీలించాలి. అయితే ఈ కేటాయింపుల విషయాలకు వచ్చేసరికి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు పారిశ్రామికవేత్తలకు కానీ పరిశ్రమలకు కానీ ప్రోత్సహించడాన్ని ఎవరు తప్పట్టు. బట్ మాకు అధికారం ఉంది కాబట్టి దానికి ఏం నామ్స్ పామ్స్ ఏముండవు, మాకు బుద్ధి పుట్టినట్టు చేస్తాం అనుకుంటే ఎవరు అధికారం ఉంటే వాళ్ళు ఇష్టారాజ్యం ప్రవర్తిస్తారు. అధికారంలో ఉండేవాళ్ళు పారిశ్రామిక రంగాన్ని ప్రోత్సహించడాన్ని తప్పుపట్టం. కానీ అధికారం ఉంది కదా అని నాకు బుద్ధి పుట్టినట్టు ప్రోత్సహిస్తామంటే, ప్రోత్సాహాల పేరుతో ఏది పడితే అది చేస్తామంటే కోర్టు ఖచ్చితంగా జోక్యం చేసుకుంటాయి. ఇక్కడ టాటా గ్రూప్ కి 1 ఎకరా 99 పైసలకి బహుశా 99 సంవత్సరాలు 100 సంవత్సరాలకు లీజుకి ఇస్తున్నారు. లీజ్ అనే పదం వాడతారు. సరే, ఇప్పుడు శ్రవణ్ కుమార్ గారు లీజ్ అనేది కూడా లేదు, అది అమ్మకానికే పెట్టేశారనేది ఆయన ఆర్గ్యుమెంట్. బట్ ఏం చేస్తారో చూద్దాం. పాయింట్ ఏంటంటే లీజ్ అయితే చిన్నదా, 90 ఇప్పుడు భారతదేశానికి స్వతంత్రం వచ్చి ఎన్ని ఏళ్ళు అయిందండి? 90-80 ఏళ్ళ లోపు. 99 సంవత్సరాలు లీజ్ అంటే ఎన్ని ఏళ్ళు అయిపోతుంది? ఒకసారి ముగిసిపోతుంది కదా. ఆ తర్వాత కొత్తగా వచ్చి ప్రభుత్వం మళ్ళీ ఏం చేయాలంటే లీజు పేరుతో శాశ్వతం చేయడం. పేరుకేమి లీజు, అది శాశ్వతంగా వాళ్ళ చేతిలో ఉండిపోతుంది. అంటే ప్రభుత్వాలు ఎప్పుడు కూడా ప్రోత్సాహం ఎట్టుండాలి? ప్రభుత్వ స్థలాలు ఇచ్చేటప్పుడు నెంబర్ 1, ఆ ప్రభుత్వ స్థలం అనేది వేస్ట్ ల్యాండ్గా ఉండాలి. లేదా ఎస్సీజెడ్ల లాగా ఒక కేంద్రీకృత, ఉదాహరణకు శ్రీ సిటీ, కొప్పర్తి ఒక 10,000 ఎకరాలు 5,000 ఎకరాలు తీసుకొని ఎస్సీజెడ్ల రూపొంది అంటే వాళ్ళకి అలౌ చేయొచ్చు పారిశ్రామికవేత్తలు. ఇదేదైనా మార్గాన్ని చూసుకోవాలి తప్ప మనం బుద్ధి పుట్టిన చోట పారిశ్రామికతని హాట్ ప్లేసుల్లో, కీలకమైన ప్లేసుల్లో ఇచ్చుకుంటా పోతే, ఇప్పుడు ఉదాహరణకు విశాఖ సిటీ అనేది ఎస్టాబ్లిష్డ్ సిటీ. భవిష్యత్తులో ఒక దేశానికి బాంబే లాగా, హైదరాబాద్, తెలంగాణ లాగా ఆంధ్రప్రదేశ్ విశాఖ అవుతుంది, ఒక కసట్టు. కాబట్టి రాబోయే కాలంలో మరింత భూములు పెరుగుతూ ఉంటాయి. అంటే కీలకమైన ప్రాంతంలో దీన్ని అలౌ చేస్తే రేపు మేము అధికారంలోకి వస్తాం, నాకు నచ్చింది కాబట్టి ఇంకో మంచి ప్లేస్లో ఇచ్చేస్తా. దానికి ఏమని చెప్తాను? ఇది పారిశ్రామిక ప్రోత్సాహం అంటాం, ఇది ప్రభుత్వానికి అధికారం ఉంది అంటాం. కాబట్టి ఆ ల్యాండ్ యొక్క వాల్యూ, రెండోది ఆ ల్యాండ్ యొక్క భవిష్యత్తు, ఆ ఏరియా యొక్క భవిష్యత్తును కూడా దృష్టిలో పెట్టుకొని ఇవ్వాల్సి ఉంటుంది. పారదర్శకత ఉండాలి. ఒక పాలసీ, పారిశ్రామికతలు ప్రోత్సహించడానికి ఏది పాలసీ, ఆ పాలసీకి భిన్నంగా ఇస్తే ఇట్లాంటి చర్చలు నడుస్తాయి. మరి ముఖ్యంగా శ్రవణ్ గారి వాదనల ప్రకారం గవర్నమెంట్ ఈ లీజ్కి ఇచ్చేటప్పుడు ఇది లీజ్ అనే పదం ఉంది అని గవర్నమెంట్ చెబుతున్నట్లుగా మనం చూస్తున్నాం. ఆ వర్డే లేదంటూ లాయర్ వాదించడం జరుగుతుంది. అసలు ఈ వర్డ్కి, లీజ్కి, ఈ ఒప్పందానికి ఎట్లా చూడాలంటారు లా ప్రకారంగా? ఇప్పుడు శ్రవణ్ కుమార్ గారి వాదన పత్రికల్లో వచ్చిన దాని ప్రకారం మీరు లీజ్ అంటున్నారు, కానీ లీజ్ అనే పదం కాకుండా శాశ్వతంగా వాళ్ళకి బదలాయించే పనిలో ఉండారు టెక్నికల్ గా అనేది వారి ఆర్గ్యుమెంట్. ఇక లీజు ఇప్పుడేం జరిగింది, రెండు వేరువేరుగా చూడాలి. ఇప్పుడు ఏం జరిగింది అనేది శ్రవణ్ కుమార్ గారి వాదన ప్రకారం కోర్టు నోటీసులు ఇచ్చింది. ఇప్పుడు గవర్నమెంట్ లీజా కాదనే స్పెసిఫికేషన్ ఇస్తుంది. యాజ్ పర్ జియోలు ఉంటాయి కదా ఏమి ఇచ్చారని. ఒక లీజ్ అంటారా, లీజ్ లేదంటారా, లేదా పాత ఇచ్చిన ఆదేశాల్లో అది ఉందా లేదా? శ్రవణ్ కుమార్ గారు దేని బట్టిపోతాడు? పాత ఇచ్చిన ఆదేశాల్లో అది లేకుండా ఉంటేనే క్వశ్చన్ చేస్తాడు, ఉంటే క్వశ్చన్ చేయలేడు కదా. ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన జీవోల్లో పాతది ఉంటే సవరించుకోవాలి, లేకపోతే కొత్తది ఇవ్వాలి. ఇస్తారు, ఫైన్ ఇస్తారు, లీజ్ అనే వాడతారు అనుకుందాం. లీజ్ నేను ఇంతకుముందు చెప్పాను కదా, లీజు ఎన్నేళ్ళు లీజు? దాదాపు 100 ఏళ్ళు, 99 ఏళ్ళు. ఇంకా అమ్మడానికి లీజుకి ఏం తేడా? ఇప్పుడు భారతదేశానికి స్వతంత్రం వచ్చి 80 ఏళ్ళు కాల. అంటే స్వతంత్రం ఎప్పుడో వచ్చింది 1947 అంటాం మనం, ఇది 80 ఏళ్ళు కాల. అంటే 90 ఏళ్ళకి లీజుకి ఇస్తారంటే అర్థం ఏంటి? ఎంత తరం, ఎంత కాలం? మళ్ళీ ఇంకో కొత్త ప్రపంచం ఇంకో 99 ఏళ్ళకి ఇచ్చింది అనుకో, అయిపోయింది అడిగి జీవితం. మళ్ళీ ఏమవుతుందో ప్రపంచం కూడా తెలియదు. కాబట్టి లీజు పేరుతో అనధికారిక దారాదత్తం చేయడం. ఇక్కడ ఏమవుతుందంటే ఒక పారిశ్రామికతకి ఇవ్వాలనుకుంటే ఫస్ట్ ప్రభుత్వానికి మార్కెట్ రేట్ కన్నా ఇవ్వాలి. అంటే అక్కడ ఉన్నటువంటి మార్కెట్ రేట్ ఏదైనా దానికన్నా ఇవ్వాలి. దానికి ఇస్తే ప్రభుత్వం ఏమను మామూలుగా విశాఖపట్నంలో కానీ తిరుపతిలో మా ప్రాంతాల్లో
మార్కెట్ రేట్కి గవర్నమెంట్ మార్కెట్ రిజిస్ట్రేషన్ వాల్యూకి పబ్లిక్ మార్కెట్ రేట్కి కనీసం 5-6 రెట్లు తేడా ఉంటుంది. మన రిజిస్ట్రేషన్ వాల్యూ ₹1,00,000 ఉంటే ఒరిజినల్ మార్కెట్లో దాని విలువ 4-5 లక్షలు పోతుంది. అంటే ₹1,00,00,000 ఉండేది ఒరిజినల్ మార్కెట్లో 10 కోట్లు 5 కోట్లు ఉంటుంది. కాబట్టి 5 కోట్లకి అమ్మకపోతే 5 కోట్లకి అమ్మడమే కరెక్ట్ యాక్షన్ బాడీ. వద్దు అనుకుంటే కనీసం రిజిస్టర్ వాల్యూకి నమ్మాలి కదా. అంటే రిజిస్టర్ వాల్యూకి అమ్మినాడు కొన్ని కోట్లు అవుతుంది ఖర్చు విశాఖ స్టీల్ ప్లాంట్ విశాఖ ఏరియాలో. కాబట్టి రిజిస్ట్రేషన్ వాల్యూ కూడా అమ్మకుండా ఉండడానికి ఏం మార్గం ఏంటంటే వాళ్ళకి నేను ఎందుకు చెప్పి ఉచితంగా పారిశ్రామిక ప్రాంత ప్రోత్సాహం ఇచ్చారనుకో కోట్లు ఒప్పుకో. అందుకని లీజ్ అనే పదాన్ని వాడతారు. లీజ్ ఎన్ని రోజులు? 20 ఏళ్ళు ఉంటాయి, 25 ఏళ్ళు ఉంటాయి, 30 ఏళ్ళు ఉంటాయి, 50 ఏళ్ళు ఉంటాయి, 90 ఏళ్ళు ఉంటాయి, 99 ఏళ్ళు ఉంటాయి. ఇక్కడ ఏం బాధాలు ఆడతారు? ఒక పెద్ద పరిశ్రమ కోట్లాది రూపాయలు ఇన్వెస్ట్ చేస్తారు. వాళ్ళకి 20 సంవత్సరాలు 15 సంవత్సరాలు ఇస్తే లీజు వాళ్ళకి ఏం రిటర్న్స్ రావు కాబట్టి ఎవరు రారు కాబట్టి 90 ఏళ్ళకి ఇస్తాము అంటారు. లీజుకున్న లాజిక్ అది. కాబట్టి ఇట్లాంటి లాజిక్లు అనేవాడి అల్టిమేట్గా వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోతుంది. కానీ 99 అంటే లాంగ్ పీరియడ్. కాబట్టి ఒక పారదర్శక విధానం లేకుండా ఇట్లా చేయడం వల్ల పారిశ్రామిక అభివృద్ధి జరుగుతుందా? రెండోది, ఇప్పుడు టాటా లాంటి కంపెనీలు చాలా చోట్ల మంచి అవకాశం ఇస్తే వాళ్ళే తీసుకుంటున్నారు. ఎస్సీజెడ్లు ఉన్నాయి, వాటి మీద పెట్టుకోవచ్చు కదా. విశాఖలో ఎస్సీజెడ్ ఉంది, తిరుపతిలో ఎస్సీజెడ్ ఉంది, కొప్పర్తిలో ఎస్సీజెడ్ ఉంది. కానీ ఎస్సీజెడ్ల చేతిలో ఉండగా ఈ ఎస్సీజెడ్ దాటి ఎందుకు ఇస్తున్నారు అనే చర్చ అయితే వస్తుంది. కాబట్టి సమగ్రమైన పాలసీ ఉంది. ఇప్పుడు ఉదాహరణకు అమరావతిలో ఎంత అమ్ముతున్నారు ఎకరాని? మనం వింటున్నాం ₹1 కోటి 10 కోట్లు అంటున్నారు ఎకరా అమరావతిలో. మరి ఇక్కడ 10 కోట్లు ఏంటి, ఆడ 99 పైసలు ఏంటి? ఆ తేడా కనపట్ల ఎక్కడ ఒక పద్ధతి ఏం లేదా? కాబట్టి రాష్ట్రం అంతా ఒక పాలసీ ఉండాలి, పారిశ్రామికవేత్తలకు ప్రోత్సహించేట్టుగా ఉండాలి. పారిశ్రామిక ప్రోత్సాహం పేరుతో ప్రభుత్వ స్థలాలను దారాదత్తం చేసే పద్ధతిలో వెళ్లకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని. ఇప్పుడు అది మొత్తంగా వాల్యూ ప్రకారం చూసుకుంటే 529 కోట్ల వాల్యూ అని ఉంది అని అంటున్నారు. మరీ దారుణంగా 99 పైసలకి అంటే ₹1 కూడా వాల్యూ చెందలేదు అంటారు చూడండి. అట్లా ఎట్లా దారాదత్తం చేస్తారు? గవర్నమెంట్ అసలు ఏం ఆలోచించింది? ఇది ప్రధాన అంశంగా చర్చకు దారితీస్తోంది. అసలు పబ్లిక్ మార్కెట్ లో 500 కోట్లు విలువ చేయొచ్చు. నేను చెప్పాను కదా, మార్కెట్ రేట్ కి పబ్లిక్ మార్కెట్ అంటే గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ వాల్యూకి పబ్లిక్ మార్కెట్ కి మధ్య వ్యత్యాసం. 500 కోట్లు అంటే మినిమం నేను అనుకుంటున్నాను 150 కోట్లు మార్కెట్ రేట్ ఉంటుంది. ఏది ఇప్పుడు రేపు కనీసం 150 కోట్ల కన్నా దాన్ని అమ్మాలి, రిజిస్టర్ వాల్యూకి అమ్మొచ్చు. రిజిస్టర్ వాల్యూ అమ్మడం మానేసి ఇప్పుడు 99 పైసలు అంటే ఒక 20 ఎకరాల నాకు తెలియదు. 20 ఎకరాలు అంటే 20 రూపాయలు. ఎన్నేళ్ళు? 99 ఏళ్ళు, సంవత్సరానికి ₹20. ఇదేం లెక్క? వాల్యుబుల్ భూమిని కాబట్టి మార్కెట్ రేట్ కన్నా అమ్మాలి. ఇంకా బాగా చేసుకుంటే పబ్లిక్ మార్కెట్లో పోవాలంటే ఇంకా మీరు చెప్పిన 500-600 కోట్లు అమ్ముతుంది. బట్ అది మనం ఆశించలేకపోవచ్చు. కనీసం గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ వాల్యూ కానీ అవ్వాలి. బహుశా రేపు కోర్టు లీజు విషయం కానీ తేలకపోతే కోర్టు ఖచ్చితంగా జోక్యం చేసుకుంటుంది. ఒక లీజ్ అనేసినారంటే అప్పుడు కొత్త సమస్యలు వస్తాయి. లీజు కూడా కొన్ని పద్ధతులు ఉన్నాయండి. మా తిరుపతిలో ప్రైవేట్ స్థలాలు, మున్సిపల్ స్థలాలు ఒక లీజుకి ఇవ్వాలంటే హోటల్కి 20-22 ఏళ్ళు ఎంత పైన ఇవ్వడానికి లేదు. లీజుకి ఇవ్వాలంటే దానిపైన కూడా ఇవ్వడానికి లేదు. మరి విశాఖపట్నంలో ప్రైవేట్ స్థలాన్ని పబ్లిక్ ఉన్నటువంటి స్థలాన్ని మీరు 100 ఏళ్ళకి ఇస్తున్నారు. కాబట్టి లీజు పేరుతో ఇండైరెక్ట్ గా శాశ్వతం చేయడం కదా ఇది. కాబట్టి ఇవన్నీ చర్చనీయాంశం అవుతాయి. కాబట్టి ప్రభుత్వం దీన్ని పారదర్శకంగా చేయండి. ఒకవేళ పారిశ్రామికలకి పిలిచి వాళ్ళకి ఎక్కువ మన మార్కెట్ రేట్ వల్ల వాళ్ళకు రాలేకపోతాం అనుకుంటే ఎస్సీజెడ్ని ప్రోత్సహించండి. ఆ ఎస్సీజెడ్లో వాళ్ళని ఇన్వాల్వ్ చేయండి. అప్పుడు ఏ ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇప్పుడు మరొక పెద్ద ప్రాజెక్టుగా ఈ లులు మాల్కి సంబంధించిన ప్రాజెక్ట్ నడుస్తుంది అని చెబుతున్నారు. మరి ఈ ఎఫెక్ట్ ఆ మాల్కి సంబంధించిన భూములకు సంబంధించి ఏమైనా పడే అవకాశం ఉంది అని అనుకోవచ్చా అండి? ఇప్పుడు టాటా లాంటి పునరుత్పాదక, టాటాకి మంచి పేరుంది కదా, వాళ్ళు పునరుత్పాదక సంస్థకే కోర్టు ఒప్పుకోకపోతే లూలు కూడా ఒప్పుకుంటాడు. ఖచ్చితంగా ఈ శ్రవణ్ కుమార్ గారు దీంట్లో వేసిన ఎఫెక్ట్ దాని మీద కనబడుతుంది. దీనికి ఒప్పుకోకపోతే అసలు లులు అనేది ఏంటి? కమర్షియల్ కాంప్లెక్స్. బహుశా మీరు హైదరాబాద్లో ఉంటే మీరు ఒక రౌండ్ హైదరాబాద్ వేస్తే 100 ఉంటాయి మీకు తెలిసినట్టువే ఈ షాపింగ్ మాల్. అలాంటిదే, జస్ట్ లైక్ ఇదే కదా. దానికి వాడు వ్యాపారస్తుడు ప్రైవేట్ వాళ్ళని ప్రోత్సహిస్తే వాడు 1-2 ఎకరాలు ఇస్తే వాడికి మంచి మార్కెట్ రేట్ ఇస్తాడు. వాడు వ్యాపారం చేసుకుంటాడు, 20 ఏళ్ళకి 30 ఏళ్ళకి అగ్రిమెంట్ చేసుకుంటాడు, వెళ్తాడు. రోజువారీ వ్యాపారం చేసే లులు లాంటి సంస్థలకు కూడా భూములు డైరెక్ట్ గా ఇచ్చేస్తే అదేం పారిశ్రామిక ప్రోత్సాహం? కాబట్టి పారిశ్రామిక ప్రోత్సాహానికి కంటే మినిమం పునరుత్పాదకంగా ఉండాలి, వాణిజ్యం కాదు. వాణిజ్యం చేసుకుంటా వెళ్ళిపోయేది కాదు. దానికి వాళ్ళు కమర్షియల్ వాణిజ్యం కాబట్టి కమర్షియల్ చేసుకుంటారు, భూములు కొనుక్కుంటారు. లేదా భూమి హైదరాబాద్ లో మీరు చూస్తున్నటువంటి ఏ మాల్కైనా ప్రభుత్వం దారదత్తం చేసిందా భూమి? మరి హైదరాబాద్ లో దారదత్తం చేయకపోయినా అన్ని మాల్స్ వచ్చాయే, విశాఖపట్నంలో రావా?
ప్రోత్సహిస్తే. కాబట్టి ఖచ్చితంగా ఇట్లాంటివి ఉండవు, నో డౌట్. ఇప్పుడు ఏదైతే శ్రవణ్ కుమార్ గారు వేసిన పిటిషన్ నోటీస్ ఇచ్చారో దాని ఎఫెక్ట్ ఖచ్చితంగా లూలు మీద పడుతుంది. అండ్ మరీ ముఖ్యంగా అంటే ఒక 99 సంవత్సరాలు అనే ఈ టైం పీరియడ్ టూ లాంగ్ పీరియడ్ అనేది కొంతమంది ఆరోపణ. దట్టు 99 పైసెస్ అన్నది ఇంకా పెద్ద ఆరోపణ. గవర్నమెంట్కి ఎంత అంటే గవర్నమెంట్ అంటే ఎందుకైతే ఎవరైతే దీనిని ఈ ప్రాసెస్కి సంబంధించి యాక్సెప్ట్ చేశారో వాళ్ళు ఏ ఉద్దేశంతో చేశారు, మొత్తం జనరేషన్సే ఇబ్బందులు పడే అవకాశం లేకపోలేదా? ఒక మనిషి సగటు జీవిత కాలము 100 ఏళ్ల వరకు లేదు, కానీ కంపెనీలకు 99 ఏళ్ల వరకు చేశారంటే వీళ్ళు ఏం ఆలోచించారు, ఇప్పుడు వాళ్ళకున్న లబ్ధి ఏంటి అనేది కొంతమంది గట్టిగానే ప్రశ్నిస్తున్నారు. ఏమనిపిస్తుంది మీకు? ఇప్పుడు పారదర్శకత లేనటువంటి ఏ పాలసీని అమలు చేసినా వెంటనే అవినీతి ఆరోపణలు వస్తాయి. ఇప్పుడు తెలిసి మీరు 1 ఎకరా స్థలం ఉంటుంది, మీరు ఒక అధికారి, దాని విలువ 50 కోట్లు ఉంటుంది, నాకు 20 కోట్లకు 30 కోట్లకో మీరు ఇస్తున్నారంటే అర్థం మిగతా 30 కోట్లలో మీరే నాతో బేరచారం చేయరా? అంత అమాయకురాలు ఏం కాదు కదా. మీ చేతిలో కళ ఉందని ఆ ఛాన్స్ ఉంటే ఈ 30 కోట్లు అదనంగా ఇస్తున్నాం అంటే నాకేమి మీరు అడగరా, నేను ఇవ్వకుండా ఉంటాను. ఇట్లాంటి చర్చ వస్తుంది. ఒక పారదర్శకత లేనటువంటి పాలసీస్ వచ్చినప్పుడు వెంటనే వచ్చా దీని వెనకాల ఉన్న అవినీతి ఏంటి అంటారు. కాబట్టి ఇంకా అవన్నీ వచ్చేస్తాయి, ఉన్నా లేకపోయినా వచ్చేస్తాయి. కాబట్టి ఖచ్చితంగా నేను ఇంతకుముందు ప్రస్తావించినట్టు మీరు ఎందుకు లీజ్ అనే పదం ఆడుతున్నారు? ఈరోజు శ్రవణ్ కుమార్ గారి ఆర్గ్యుమెంట్ అదే ప్రధానమైంది, కీ క్వశ్చన్ అదే. మీరు లీజ్ అనే పదం ఎక్కడ లేదు అంటున్నారు. రేపు తెలివిగా ఏం చేస్తారు, లీజ్ అనే పదాన్ని ముందుకు తీసుకొస్తారు, అయితే అగ్రిమెంట్ పునఃసమీక్ష చేసి లీజ్ అనేస్తారు. లీజ్ అంటే తప్పించుకోవడానికి ప్రభుత్వానికి ఒక యాక్సెస్ వచ్చేస్తుంది. ఏమని? ప్రోత్సాహంలో భాగంగా మేమే అమ్మట్లేదు కదా, వాల్యుబుల్ ప్రభుత్వ స్థలాన్ని ప్రభుత్వంలో ఉంచుకుంటున్నాం, లీజుకి ఇస్తున్నాం, 9 ఏళ్ళ తర్వాత మళ్ళీ ప్రభుత్వంకి వచ్చేస్తుంది అంటారు, ఇంక్లూడింగ్ కన్స్ట్రక్ట్ తో సహా మనకు వచ్చేస్తుంది అంటారు. మళ్ళీ 99 సంవత్సరం ఇంకో ప్రభుత్వం వచ్చి ఇంకో 99 ఏళ్ళకి ఇస్తుంది, అప్పుడు ఏం చేస్తాం? కాబట్టి ఇది లీజ్ అనేది పేరుతో కోర్టులు ఏం చేస్తాయి, ఆడ పబ్లిక్ మార్కెట్ ఎంత, రిజిస్ట్రేషన్ వాల్యూ మార్కెట్ ఎంత అని అడుగుతుంది. ఇప్పుడు శ్రవణ్ కుమార్ గారు చెప్తారు 150 కోట్ల రిజిస్ట్రేషన్ అండి, పబ్లిక్ మార్కెట్ 500 కోట్లు అండి. మరి 150 కోట్లు 500 కోట్లు ఎవరైనా వ్యాపారం చేసే స్వచ్ఛంద సమస్య ఏం కాదు కదా, కనీసం పబ్లిక్ మార్కెట్ కాకపోయినా రిజిస్ట్రేషన్ వాల్యూకి అమ్మని కోర్టు ఇచ్చే అవకాశం ఉంది. మనం ఆల్రెడీ ఈ 99 పైసలకి ఇవ్వాలనుకున్నాం కదా, అప్పుడు సింపుల్ మార్కెట్ లీజ్. లీజ్ అంటే మన చేతిలో ఉంటుందండి ఆస్తి, కాబట్టి వాళ్ళు లీజ్ అంటారు. ఎన్ని రోజులు మన చేతిలో ఉంటుంది? 99 ఏళ్ళు, అంటే ఒక జీవిత కాలం. నేను చెప్పాను స్వాతంత్రం వచ్చి ఇప్పటికి 80 ఏళ్ళు కాల. ఎప్పుడు మన స్వాతంత్రం ఎప్పుడు వచ్చిందో మనం 40 ఏళ్ళు అంటాం, లాంగ్ పీరియడ్. కానీ 80 ఏళ్ళే లాంగ్ పీరియడ్ అయిపోయినప్పుడు 99 ఏళ్ళు ఏమవుతుంది? కాబట్టి లీజ్ అనే పేరుతో అనధికారికంగా టెక్నికల్ సమస్యలు లేకుండా జాగ్రత్తగా ఆ కంపెనీల చేతిలో పెట్టే కార్యక్రమం ఉంటుంది. నేను ఏ ప్రభుత్వం అయినా, ఏ పార్టీ అధికారంలో ఉన్నా, భూములు కేటాయించేటప్పుడు కానీ, ప్రభుత్వాలు ప్రోత్సాహాలు ఇచ్చేటప్పుడు కానీ పారదర్శకత నిజాయితీ లేక లోపిస్తే అది ఖచ్చితంగా అవినీతికి దారితీస్తుంది అని ప్రజలు నమ్ముతారు. అది నిజం కూడా. దీంట్లో అవినీతి జరిగిందా లేదా అనేది కాలం నిర్ణయిస్తుంది. బట్ ఎవరైనా సరే ఇంత వాల్యుబుల్ స్థలాల్ని ఇంత తక్కువ రేటుకి ఇస్తున్నారంటే ఏం ఆశిస్తున్నారనే క్వశ్చన్ అయితే ఖచ్చితంగా వస్తుంది కదా. అండ్ ఇప్పుడు హైకోర్టు దీనికి సంబంధించి కౌంటర్ దాఖలు చేయండి అని అడగడాన్ని ఎలా చూడాలంటారు? వాళ్ళ వర్షన్ ఏ విధంగా ఉండే అవకాశం ఉందంటారు? ఖచ్చితంగా రెండు ఉన్నాయి. ఒకటి, కోర్టులో ప్రజా ప్రయోజనాలు ఎవరేసినా కన్సల్ట్ డిపార్ట్మెంట్ ని స్పందించమని కోర్టు అడుగుతుంది, అది లీగల్ ప్రాసెస్. రెండోది ఏంటంటే కనబడతా ఉంది ఎదురుగా, విశాఖ సిటీ అంటే ఏంటో జడ్జి గారికి తెలుసు కదా, ఆంధ్రప్రదేశ్లో ఉండే జడ్జి గారికి, ఆ కేసు చూస్తున్న వారికి. కానీ ఇంత ధరగా 99% మరి ప్రజలు నవ్వుకుంటారు కదా, ప్రజలు కూడా చూస్తారు కదా, ఇస్తే తప్పు ఏంటంటే కూడా ఉండరు కదా. కాబట్టి నెంబర్ 1, కేసు ఏ కేసు అయినా ఒక పిటిషన్ వేస్తే నోటీసులు ఇవ్వడం సహజం, టెక్నికల్ ప్రాసెస్, అది ఒక యాంగిల్. రెండో యాంగిల్ 99% అనేది ఎవరైనా సరే దాని ఊరికే వేయచ్చు కదా అనుకుంటారు. 20 రూపాయలు 20 ఎకరాలకి సంవత్సరానికి అంటే ఏం ఆదాయం, కాబట్టి దీనివల్ల పెద్ద ప్రయోజనం ఖర్చు తప్ప అనుకుంటారు, దాని ఊరికే వేయచ్చు కదా అంటారు. కాబట్టి ఇట్లాంటి ఒక కనబడుతోంది పబ్లిక్ గా కాబట్టి లోపము ఖచ్చితంగా కోర్టు జోక్యం చేసుకుంటుంది. బహుశా ప్రభుత్వం ఏ సమాధానం చెప్తుంది, సమర్థించుకుంటుంది, దాటం లేదు. దానికి వాళ్ళు చెప్పే సమాధానం పారిశ్రామిక రంగాన్ని ప్రోత్సహించడం, దీనివల్ల ఇన్ని వేల కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తాయి, ఇన్ని లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి, కాబట్టి ప్రభుత్వం ఇది చేస్తా ఉంది అంటారు. అప్పుడు లీజ్ అనే టెక్నికల్ పాయింట్ శ్రవణ్ కుమార్ గారు పట్టుకున్నారు కాబట్టి అది నిజంగా లీజ్ అనేది లేకపోతే కోర్టు ఖచ్చితంగా తిరిగి అగ్రిమెంట్ చేసుకున్నట్టు అప్పుడు మళ్ళీ లీజ్ అనే అగ్రిమెంట్ చేసుకుంటారు. ఓకే, సో చూడాలి సార్ అది ఏం జరగబోతుంది పర్టికులర్గా ఈ విషయానికి సంబంధించి. అండ్ నెక్స్ట్, ఈ లిక్కర్ స్కామ్కి సంబంధించి మీరు ఎప్పటి వరకు చాలా సందర్భాల్లో మనం మాట్లాడినప్పుడు
ఆ స్కామే జరగలేదు, స్కామే లేదు అని వైసీపీ వాళ్ళు చాలా గట్టిగానే చెబుతూ ఉన్నారు. అండ్ జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసే అవకాశాలు కూడా ఈ కేసుకు సంబంధించి అంత బలమైన వాదన కూడా లేదు అంటున్నారు. బట్ ఎవ్రీ టైం డిస్కస్ చేసేటప్పుడు ఈ క్వశ్చన్ కూడా రేస్ చేస్తున్నాం. మరి అసలు స్కామే జరగలేదు అని అన్నప్పుడు ఎందుకు ఎంతమందిని విచారిస్తున్నారు, రిమాండ్కి తరలిస్తున్నారు, ఈ కేసు ఏంటి అని. దానికి రకరకాల రీజన్స్ వైసీపీ వాళ్ళు ఎప్పటి వరకు చెప్పడం మనం చూస్తూనే ఉన్నాం. బట్ ఈరోజు మనం చూస్తే సిట్ ఒక ఆధారాలు తీసుకొస్తూ ఒక హైదరాబాద్లో ఒక ఫామ్ హౌస్లో 11 కోట్ల రూపాయలు పట్టుకున్నామంటూ వీడియో అండ్ ఫొటోస్ కూడా రిలీజ్ చేయడం మనం చూసాం. ఇప్పుడు వాళ్ళ వెర్షన్ ఎలా ఉండే అవకాశం ఉందంటారు? ఇప్పుడు కూడా అసలు లిక్కర్ స్కామ్ జరగలేదని చెప్తారా, వాదిస్తారా? లిక్కర్లో కరప్షన్ జరిగిందనేది సిట్టు విచారణ జరుగుతుంది. ఒక వ్యక్తి యొక్క ఫిర్యాదు మేరకు జరుగుతుంది. ఆ వ్యక్తి అవన్నీ టెక్నికాలిటీస్లే కానీ తెలుగుదేశం పార్టీ సీరియస్ గా ఈ కేసును తీసుకుంది. తెలుగుదేశం ప్రభుత్వం దాన్ని టేకప్ చేసింది. సిట్టు దాన్ని విచారిస్తా ఉంది. 2 క్వశ్చన్స్. వరుస అరెస్టులు, ఈ రోజు జరిగిన 10 కోట్ల రూపాయలు. జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అవుతాడా కాడా? 2 వేరువేరుగా చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు? ఆ రోజు అధికారంలో ఉన్న వాళ్ళు లేదా ఒక వ్యక్తిని అరెస్ట్ చేసినప్పుడు ఆయన తెలిసి ఉంటుందని ఆయన చెప్పాడు అనుకో, ఆయన అరెస్ట్ చేయడం ఇట్లా కంటిన్యూ ప్రాసెస్ లో చేస్తూ ఉంటారు. బట్ ఎక్కువ మంది అరెస్ట్ చేస్తే ఎక్కువ మంది విచారించి ఏమైనా సమాచారం రాబట్టుకోవడం కోసం ఏమన్నా చేస్తే చేయొచ్చు. ఈ క్రమంలో 10 కోట్లు దొరికిందని అంటారు. మీరు పత్రికల్లో వాళ్ళు ప్రకటించారు దొరికినట్టుగా, ఇది లిక్కర్ డబ్బే అని. ఎట్లా నిర్ణయిస్తారు? పాయింట్ ఏంటంటే ఇవన్నీ ఎట్లుంటాయంటే కోర్టు ముందు వాదించుకొని వాళ్ళని కస్టడీలో కొన్ని రోజులు పెట్టుకోవడం బాగుంటుంది. 10 కోట్ల రూపాయలు సమ్ ఎక్స్ ఇంట్లో దొరుకుంటుంది. ఏ ఇల్లు నాకు తెలియదు, దొరుకుంటుంది అనుకుందాం. ఆ ఎక్స్ ఇల్లు ఆయనకి వీళ్ళకి ఏం సంబంధం ఉండాలి? ఒకవేళ ఆ 10 కోట్లు ఏ డబ్బు, దాంట్లో రికార్డ్ డబ్బు అని రాయరు కదా 10 కోట్ల పైన. ఆ 10 కోట్లు నాకు ఏరే దగ్గర ఆధారాలు లేనటువంటి లెక్క, ఇది సాంకేతికంగా దొరకనట్టు. మీకు గుర్తుంటే శేఖర్ రెడ్డి నోట్ల రద్దప్పుడు 100 కోట్ల రూపాయలు విలువైనటువంటి నోట్లు దొరికాయి. అది ఏ నోట్లు? కొత్త నోట్లు. ఓ పక్క మీలాంటి వాళ్ళు మాలాంటి 2,000 రూపాయలు డబ్బులు లేకపోతే ఆయన 100 కోట్లు పెట్టుకున్నాడు. దీనిపైన సిబిఐ విచారణ జరుగుతుంది. ఇప్పుడు ఆయనకు ముందు కర్తవ్యం, ఆయన ఏం చేశాడు? నాకు 100 కోట్లు నాకు కెపాసిటీ ఉంది, నా వ్యాపారాలు ఇవని చెప్పినాడు. దాంతో అధికారులు విస్మయం ఏం చేయలేని పరిస్థితి. కానీ రెండో కేసు ఏమైంది? 100 కోట్లు నీకెట్ట దొరికాయి కొత్త నోట్లని, దానిపైన కేసు నడుస్తాను. ఆ సెక్రటరీ అనే నాకు 100 కోట్లు ఉందండి, నాకు వ్యాపారాలన్నీ ఉన్నాయండి, ఎలా ఇది పొల అంత డబ్బులు ఏమి ఉన్నాయని చెప్పినాడు. ఇంకేం చేయలేము అప్పుడు ఆధారాలు ఉంటే. బట్ ఆ 100 కోట్లు కొత్త నోట్లు నీకెట్ట దొరికాయి, దేశంలో 2,000 రూపాయలు ఇక్కడ పడిచేస్తా ఉంటే జనం ఏటీఎంల దగ్గర అని దాన్ని నిరచాలి. రేపు ఇక్కడ అదే క్వశ్చన్ వస్తుంది. 10 కోట్లు దొరికింది, ఆ 10 కోట్ల డబ్బు ఏ డబ్బులు? ఇప్పుడు ఆ కన్సల్ట్ గెస్ట్ హౌసో లేకపోతే ఫామ్ హౌసో లేకపోతే ఇల్లు ఒక వ్యక్తిది ఉంటుంది. ఆ 10 కోట్లు నాకు పలానా దగ్గర వచ్చిందని చెప్పినాడు అనుకో, ఆ 10 కోట్లు అయినా అప్పుడేం చేస్తారు? దాన్ని ఏం చేయలేరు, ప్రాబ్లం వస్తుంది. కాబట్టి ఆ 10 కోట్లు వాళ్ళదేనా, బయట నుంచి వచ్చిందా ఏంటనే విచారణ తేలుతుంది. కాబట్టి మనం ఇప్పుడు ఏం చెప్పలేం. కానీ ఇట్లాంటివన్నీ చాలా పరిమితులు ఉంటాయి. అంటే ఆ 10 కోట్లు ఎక్కడి నుంచి వచ్చిందా అని పరిమితులు ఉంటాయి. అయితే ఆ 10 కోట్లు వెంటనే చెప్పబోయే మాట ఏంటంటే, ఇది పలానా ఎక్స్ అయినా జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా నాకు ఇచ్చినాడు అంటారు. కాబట్టి జగన్ అరెస్ట్ చేయాలంటారు. నిజానికి ఇవన్నీ కుదరదు. ఆర్గ్యుమెంట్కి పనికొస్తుంది, విచారించడానికి పనికొస్తుంది, లేకపోతే కొన్ని రోజులు అరెస్ట్ చేయడానికి పనికొస్తుంది తప్ప నిర్ధారించే పనికి రాదు. ఆ డబ్బు ఖచ్చితంగా పలానా వాళ్ళు ఇచ్చినట్టే ఆధారం దొరకాలి. ఈయనకి ఆ 10 కోట్లకి ఈయన సొంత కెపాసిటీ ఉందనుకో, ఎవడు చేయగలిగింది ఏం లేదు. రెండోది ఇవన్నీ కూడా జగన్ పోయిందానికి టెక్నికల్ రుజువులు కావాలి. కాబట్టి ఏమి జరిగిందో సిట్టు తేల్చని, బట్ సరాసరి ఇది పలానా వాళ్ళకి డబ్బులు అందాయని నిరూపించడం మాత్రం భారతదేశంలో చాలా కష్టం. ఎందుకంటే ఎవరు చేసిన వాళ్ళు టెక్నికల్ గా చేసుకోరు. ఏ కేసు అయినా అవినీతి ఆరోపణలు ఇచ్చాన వరకు పోతుంది. కరెక్ట్ గా ఈ డబ్బులు ఆడ చూపించేసరికి ఆడిపోయిందో అర్థం కాదు, అన్ని ఆడ అయిపోతా ఉంటుంది. కాబట్టి ఇది కూడా ఆ పరిస్థితికి వెళ్తుంది. ఓకే సార్, మరి ముఖ్యంగా రేపు జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరు పర్యటనకి సంబంధించి ఇంతకు ముందులాగా ఇప్పుడు కూడా హర్డల్స్ మనం చూస్తూనే ఉన్నాం. అంటే హెలిప్యాడ్ దగ్గరికి అయితే 10 మందే రావాలి. ఎవరైతే కాకండి గోవర్ధన్ రెడ్డి గారిని పరామర్శించడానికి వెళ్తున్నారో ఆ జైలు దగ్గరకు 3 మాత్రమే ఉండాలి. ఇవి కండిషన్స్ అప్లై అంటున్నారు. ఏం చెప్తారు? నెంబర్ 1, కండిషన్స్ ఏమీ ఉండొద్దు, వాళ్ళ ఇష్టం ఏమన్నా చేసుకుంటారు అనే మాట మనం అన్నాం. బట్ ఆ కండిషన్లు దేనికి ఉండాలి, ఎందుకు ఉండాలంటే, ఏ సందర్భంగా కండిషన్ పెడుతున్నారు? వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి హెలిప్యాడ్కి వస్తాడు, అక్కడి నుంచి జైలుకి వెళ్తాడు, అక్కడి నుంచి ప్రసన్న కుమార్ రెడ్డికి ఇంటికి వెళ్తాడు, అక్కడి నుంచి మళ్ళీ హెలిప్యాడ్కి వస్తాడు, తిరిగి బెంగళూరుకి వెళ్తాడు, లేదా తాడేపల్లికి వెళ్తాడు. ఈ ప్రోగ్రామ్
సాఫీగా జరగడం కోసం షరతులు ఉండాలి. ఈ ప్రోగ్రాం సాఫీగా నిర్వహించడానికి పోలీసులకు కూడా ఇన్కన్వీనియన్స్ కాకుండా ఉండాలి. అందుకు షరతులు ఉండాలి. ప్రోగ్రాం సాఫీగా జరగాలి, పోలీసులు కూడా తమ విధి నిర్వహణ సాఫీగా చేసేట్టుగా ఉండాలి. మూడోది ప్రజలు ఇన్కన్వీనియన్స్ ఫీల్ కావడం. ఇది నిబంధనలకు ఉన్నటువంటి పారదర్శకత, నిబంధనకు ఉన్న అవసరం. కానీ ఇప్పుడు పెడుతున్న షరతులు ఈ మూడింటిని ఉల్టా చేస్తాం. షరతులు ఎందుకు పెడతాం, నిబంధనలు ఎందుకు పెడతాం? ప్రోగ్రామ్ సాఫీగా జరగాలి, పోలీసుల పని ఈజీ కావాలి, ప్రజలకు ఇన్కన్వీనియన్స్ కావాలి. ఇప్పుడు 10 మంది పోవాలి వెళ్ళిపోయాడుకు అంటారు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి మాజీ ముఖ్యమంత్రి, మళ్ళీ అవకాశం ఉంటే ముఖ్యమంత్రి అవుతాడు. నెల్లూరు జిల్లాలో 10 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉంటాయి నేచురల్ గా. 10 సెగ్మెంట్లు 10 మంది ఎమ్మెల్యే క్యాండిడేట్లు అయితే ఉంటారుగా. 2 ఒక ఎంపీ, తర్వాత వివిధ కార్పొరేషన్ చైర్మన్లు, ఎమ్మెల్యేలు, మున్సిపల్ చైర్మన్లు, జడ్పీ చైర్మన్లు, వీళ్ళందరూ ఉంటారుగా, కార్పొరేటర్లు అందరూ. వీళ్ళందరూ చేసుకుంటే 200, 300 తేలుతున్నారు ఇక్కడనే. 200, 300 తమ నాయకుడు జిల్లాకు వచ్చినప్పుడు పోకుండా ఉంటారా? దాని ఎట్ట ఆపుతావు? కాబట్టి కనీసం వాళ్ళు 200 మంది పెడితే 50 మంది 100 మంది రండి అంటే ఒక అర్థం ఉంది. నువ్వు 10 మంది పోవాలి అంటే ఎవరు పోవాలి? 2 ముగ్గురే పోవాలి. జైల్లోకి మాత్రం ఎంతమందికి ములాఖత్తు అంతమంది పోవాలి. కానీ జైలు ఎంట్రీ పాయింట్ దూరం వరకు ఆ వెనకాల కొంతమంది వస్తారు కదా ర్యాలీగా. ఒక 50 కార్లు, 100 కార్లు, ఒక 200 మంది 300 వస్తారు. దాని ఆపడం మంచిది కాదు. 2 ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటికాడికి, ప్రసన్న కుమార్ రెడ్డికి ఒకడే పోవాలి. అదేం లాజిక్ నాకు అర్థం కాదు. ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటికాడ చన్నగా ఉంది చందండి, ఒక 1000 మందే పోండి అంటే ఒక అర్థం ఉంది, లేదా 500 మందే పోతుంటే ఒకరే పోయేది. అక్కడ ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే వెళ్ళాలి, ఇంక వెనకాల ఎవరు ఉండకూడదని కూడా క్లారిటీగానే చెప్తున్నారు. దాన్ని ఏమనుకుంటారు, ప్రజలకు లేనిమని అనుమానం వస్తాయి. ఒకరిని తీసుకెళ్ళి ఏం చేస్తారు మీరు అనే అనుమానం వస్తాయి. తప్పు కదా. జగన్ గారికి సెక్యూరిటీ ఉంటుంది కాదను. ఆ సెక్యూరిటీ ఎంత అందంగా ఉందో ఈ రోజు ధర్నా చేసే వరకు వచ్చింది. కాబట్టి ఇట్లాంటి పరిస్థితుల్లో జగన్ గారిని ఒంటరిగా పంపిస్తారంటే నేను ముందు చెప్పాను కదా, ఆ 3 పాయింట్లు ఇక్కడ రైజ్ అవుతాయి. జగన్మోహన్ రెడ్డి గారి కార్యక్రమం విజయవంతంగా వాళ్ళు అనుకున్నట్టు చేయాలి. అప్పుడేమవుతుంది, జగన్మోహన్ రెడ్డి గారి కార్యక్రమం బరస్ట్ అయ్యి జగన్ ఒకరినే పంపిస్తారంట, ఒక్కరినే పంపిస్తారంటే ఏమవుతుంది, మరో సత్తెనపల్లి, మరో బంగాళపాలెం అవుతుంది. ఇంకేం కాదు. ఎందుకంటే మా జగన్ ఏమైనా చేసేస్తారేమని అటు పక్క ఒంగోలు, ఈ పక్క తిరుపతిలో వస్తారు. నెల్లూరు వాళ్ళకి ఆగాల్సిన కార్యక్రమం ఈ పక్క వాళ్ళు వస్తారు. ఆ పక్క మళ్ళీ ఆయన సొంత జిల్లా కడపగడు ఉంది బార్డర్లో. అంటే ఈ 3 జిల్లాలు వచ్చి జిందాబాద్ జగన్ గారిని కొట్టుకుంటారు. అందువల్ల 1000 మంది వచ్చేది 10,000 మంది అవుతారు. కానీ యాడికి వరకు వస్తారు, ఎలిపేటకి రారు. ఎలిపేటకి ఒక కిలోమీటర్ ముందు వచ్చి 10,000 మంది వచ్చారనుకోండి, ఏం చేస్తారు వాళ్ళందరినీ? ఆడికి గడ రావద్దు అంటారా? కాబట్టి అది ఒక ప్రెజర్ పడుతుంది. రెండోది, నేను ఇంతకుముందు చెప్పాను, కీలకమైన అంశం పోలీసులు కూడా తమ విధులు సాఫీగా జరిగేట్టుగా ఉండాలి. ఒత్తిడి ఉండకూడదు. ఇప్పుడు 10 మంది అన్నారు అనుకో, ఒత్తిడి వస్తుంది పోలీసులకి. నీకు 50 నుంచి 100 మంది జగన్ గారిని కలవడానికి ఎరిపేటకు రావచ్చు అని షరతు పెట్టారనుకోండి, 2 కానిస్టేబుల్ చాలు. ఎందుకని? అందరూ వచ్చి లైన్లో నిలబడుకున్నారు. అసలు మేము ఇప్పుడు నాకు దర్శనం గ్యారెంటీ అనుకున్న తర్వాత నేను లైన్లో నిలబడుకుంటా. దర్శనం డౌట్ వచ్చిన తర్వాత దూరతా, నేను ముందు పోవాలని. కాబట్టి ఈ 200 మందికి ఇస్తే నాకు గ్యారెంటీ అని లైన్లో నిలబడతాడు. 10 మంది అయితే ఆ 10 మంది ఉండడానికి నేను ట్రై చేస్తా. అప్పుడు 100 మంది ట్రై చేసి ఫ్రెష్ అయ్యి 2 కానిస్టేబుల్ చేసిన పని 20 మంది 30 మంది చేయాల్సి వస్తుంది. 2 ఒకరే పోతానంటే ప్రెజర్ అయిపోయి ఆడ ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటికాడ ఆడ ఈడ ప్రసన్న కుమార్ రెడ్డి గారు లేకపోతే రాళ్ళేసినారే, మళ్ళీ రేపేమవుతుంది అని గందరగోళం అయింది అనుకోండి. అప్పుడేమవుతుంది, ఆ జిల్లా వాళ్ళు ఈ జిల్లా వాళ్ళు 3 జిల్లాలు వస్తారు. అప్పుడు పోలీసు వాళ్ళకి ఒక 50 మంది 100 మంది అయ్యే పోలీసులు కడప జిల్లా బార్డర్లో ఒక 100 మందిని, తిరుపతి బార్డర్లో ఒక 100 మందిని పానీకుండా చేయాలి కదా. ఇంకా ఆ ప్రకాశం జిల్లా బార్డర్లో ఒక నెల్లూరు జిల్లా బార్డర్లు అన్ని పెట్టి ఒక 1000 మంది పోలీసులు డంప్ చేసి అనవసరమైన ప్రెజరు. కాబట్టి ఏవి లాభం? నిబంధనలు ఎందుకు పెట్టారో అందుకు ఉల్టాగా జరుగుతుంది. అందుకని జగన్మోహన్ రెడ్డి గారి కార్యక్రమం పట్టింటారు షరతుల మాదు. లిబరల్ గా ఉండండి, విచ్చలవిడి వద్దు. విచ్చలవిడిని యాక్సెప్ట్ చేయొద్దండి. ఇప్పుడు ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటికాడికి ఓ 10,000 మంది వస్తుంటే యాక్సెప్ట్ చేయొద్దు, ఎందుకంటే కొంచెం సందు కొద్దిగా ఉంటుంది. ఒక 1000 మంది 2000 మంది అలా చేయక తప్పదు. నేను సంఖ్యని రిస్ట్రిక్ట్ చేయండి. అసలు నేను మొత్తాన్ని రిస్ట్రిక్ట్ చేస్తానంటే వాళ్ళు సహకరించరు. ఏమవుతుంది, కేసు పెడతారు. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఆల్రెడీ ఆందోళన చేయడం స్టార్ట్ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారి భద్రతకి సంబంధించి ఎటువంటి పరిణామాలకు దారితీసే అవకాశం ఉంది? మరి ఖచ్చితంగా ప్రభుత్వం ముద్దాయిగా నిలబడుతుంది. జగన్మోహన్ రెడ్డి గారి భద్రత విషయంలో ఎక్కువ రోజులు దీన్ని లాగడం ప్రభుత్వానికి నష్టం. ఎందుకంటే ఒక వివిఐపి మాజీ ముఖ్యమంత్రి థ్రెట్ ఉండే వ్యక్తి ఖచ్చితంగా భద్రత ఉండాలి. పైపిచ్చి పెట్టాడు షరతులు పెట్టు, ఒకరే పోవాలి, ఒకరే పోయి ఇంకొంచెం పెరుగుతుంది భద్రత ఆందోళన. అన్నిటికన్నా ముఖ్యమైనది, ప్రభుత్వం బహిరంగంగా మాట్లాడుతున్న దానికి కోర్టులో మాట్లాడడానికి ఉల్టా ఉంది. బహిరంగ మాట్లాడుతున్నది ఏంది, మన హోంమంత్రి గారు
ఆఫ్టర్ ఆల్ అతను పులివెందుల ఎమ్మెల్యే అండి. 1+1 గన్మెన్ చాలా ఉంటుంది. మరి ఏ పుస్తకాలు రాశారో నాకైతే తెలియదు. ఎమ్మెల్యేకి 1+1 ఏదని చట్టంలో లేదు. పైవిచ్చాను ఎమ్మెల్యేనా? ఎమ్మెల్యే కమ్ వైఎస్ఆర్సిపి శాసనసభాపక్ష నేత, గ్రూప్ ఆఫ్ లీడర్, 2 మాజీ ముఖ్యమంత్రి, అశేష ప్రజాదరణ ఉన్నటువంటి పెద్ద నాయకుడు. నేనేమంటారంటే హోంమంత్రి గారు బహిరంగ ఏం మాట్లాడుతున్నారో అది కోర్టులో చెప్పండి. ఆయన ఆఫ్టర్ ఆల్ పులివెందుల ఎమ్మెల్యే అండి, ఆయనకి ఏంది అంత భద్రత, ఎందుకు మీరు ఆందోళన చెందుతారు అని కోర్టులో చెప్పండి. కోర్టులో మాత్రం Z+ స్థాయి భద్రత కల్పిస్తున్నాం అని కోర్టులో చెప్తారు. బయట వచ్చి ఆఫ్టర్ ఆల్ పులివెందుల ఎమ్మెల్యే అంటారు. ప్రజలకి అనుమానం వస్తుంది, వీళ్ళు చెప్పేది ఏంది, చేసేది ఏందని. ఎవరు నిర్ణయిస్తారు భద్రత? ఇంటెలిజెన్స్ అడిషనల్ డీజీ క్యాడర్ ఇంటెలిజెన్స్ చీఫ్ నాయకత్వంలోని కమిటీ నిర్ణయిస్తుంది. వాళ్ళు ఏమి నిర్ణయిస్తే అది ఇవ్వండి. కాబట్టి ఈ బండ సిద్ధాంతం ఎప్పుడు బహిరంగంగా వాళ్ళు మాట్లాడుతున్న పద్ధతి. రెండోది, జగన్ ఇంకా బయట తిరగనిస్తున్నారా అని ఇంకొక బ్యాచ్. ఇవన్నీ ఆందోళన పెంచుతుంది. అందువల్ల ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ గా కోర్టులో పిటిషన్ వేసింది, గవర్నర్ కలిసింది, ఇంకా ప్రజాక్షేత్రంలో తెలుసుకోవడానికి వచ్చేసింది. ప్రజాక్షేత్రంలో తెలిసి ఏమవుతుందంటే ఆందోళన మరింత పెరుగుతుంది. అది ఎవరికి మంచిది కాదు. కాబట్టి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి భద్రత విషయంలో రాజకీయ కోణంలో కాకుండా హుందాగా వ్యవహరించాలి. అట్ ద సేమ్ టైం హోంమంత్రి గారు కానీ హోంశాఖ కానీ తాము బహిరంగంగా కానీ కోర్టులో కానీ ఒకే పద్ధతిలో వాదించే పద్ధతిలో ఉంటే ఈ అనుమానాలు రాకుండా ఉంటాయి. సార్, ప్రస్తుతానికి రెవెన్యూ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ బొప్పిరాజు గారు ఏవైతే గవర్నమెంట్ హామీలు ఇచ్చిందో వాటిని నెరవేర్చడంలో విఫలమైంది. ఎంప్లాయీస్ అందరూ వచ్చి మా మీద ఒత్తిడి తెస్తున్నారు, ఈ హామీలు ఇవ్వడం ఏంటి, దాన్ని తిరిగి చెల్లించకపోవడం ఏంటి అనేది పెద్దగానే ఆయన వాయిస్ వినిపిస్తున్నారు. ఏమంటారు మీరు? ఉద్యోగస్తులు ఆందోళన వైపు అడుగులేస్తున్నారు. వాళ్ళ ఆందోళనలో కొన్ని చాలా న్యాయమైనట్టున్నాయి, కొన్ని నైతికంగా తెలుగుదేశం పార్టీ బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది. నైతిక సమస్యలు ఉన్నాయి, న్యాయమైన సమస్యలు ఉన్నాయి. కాంట్రిబ్యూషన్ పెన్షన్ స్కీమ్ సిపిఎస్ అంటారు, దాని స్థానంలో ఓల్డ్ పెన్షన్ స్కీమ్ రావాలని వాళ్ళు కొట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు గ్యారంటీ పెన్షన్ స్కీమ్, ఓల్డ్ పెన్షన్ స్కీమ్ లో కానీ వెళ్తే ప్రభుత్వం క్రైసిస్ లో పడిపోతుందని గ్యారంటీ పెన్షన్ స్కీమ్ అనేది ఒకటి ఆయన ముందుకు తీసుకొచ్చాడు. దాన్ని రావడం దీన్ని రద్దు చేసేసినారు గెజెట్ ని ఈ ప్రభుత్వం. ఇప్పుడు సిపిఎస్ ఉద్యోగులు రిటైర్మెంట్ స్టార్ట్ అవుతోంది. పెన్షన్ అంటేనే రిటైర్మెంట్ వచ్చే నాటికి వస్తే, అంటే ఇప్పుడు నేను రిటైర్మెంట్ అయినా అనుకోండి, నాకు 70,000కో 1,00,000కో రిటైర్ అవుతాను. రిటైర్ అయిన తర్వాత నాకు కనీసం 50,000 40,000 రావాలి. ప్రతి నెల ₹1,00,000 ఆదాయం తీసుకుంటున్న ఒక ఎంప్లాయీగా రిటైర్ అయిన తర్వాత అది లైఫ్ కొనసాగుతుంది కదా. కొనసాగాలన్నప్పుడు ఇప్పుడు ఏమైందంటే ఈ కాంట్రిబ్యూషన్ పెన్షన్ స్కీమ్ ఎంప్లాయీస్ రిటైర్ అయితే వాడికి పెన్షన్ వస్తుందో రాదో తెలియదు. 70,000 ₹1,00,000 పెన్షన్ జీతం తీసుకునే సిపిఎస్ ఎంప్లాయీ ఒక్కసారిగా ఏం వస్తుందో తెలియకపోతే వాడు బతికేమవుతుంది. ఈ సంవత్సరం నుంచి ఈ పెన్షన్స్, ఈ కాంట్రిబ్యూషన్ పెన్షన్ రిటైర్మెంట్ స్టార్ట్ అయిపోయినాయి. వాళ్ళు భయోందోళనలో ఉన్నారు. నేనేమంటానంటే వాళ్ళు చెప్పినట్టు ఓల్డ్ పెన్షన్ స్కీము ఇస్తారా లేదా మీరు చెప్పండి, లేదా జగన్ గారి అమలు లేదా ఇంకా బెటర్ ఏం చేస్తారో చెప్పండి. ఏమీ చెప్పకుండా దాన్ని మాత్రం రద్దు చేశాడు బారేసి బొమ్మను వేడికి చూసుకుంటే ఉద్యోగులు ఆందోళన చేయకుండా ఏం చేస్తారు? 2, చంద్రబాబు గారు ఏం చెప్పారు? తెలివైన పదం అన్నాడు. మిగతా అందరికి కమిటీ అయినాడు, ఇక్కడ కమిటీ కాల. ఉద్యోగస్తులు ఆత్మగౌరవంతో నిలిచేట్టుగా మా ప్రభుత్వం ఉంటుంది. ఆత్మగౌరవం అంటే ఏంటో నాకు అర్థం కాదు. సెల్ఫ్ రెస్పెక్ట్ రకరకాల అర్థాలు ఉంటాయి. ఉద్యోగస్తులకు ఆత్మగౌరవం కాదు, ఆర్థిక సమస్యలు ఉంటాయి. ఆయన తెలివిగా మాట్లాడాడు ఎన్నికల్లో కూడా. ఆత్మగౌరవ సమస్య కాదు, ఆర్థిక సమస్యలు పరిష్కరిస్తే ఆత్మగౌరవం తర్వాత. ఇప్పుడు ఉద్యోగం నేను చెప్పాను కదా, కాంట్రిబ్యూషన్ పెన్షన్ స్కీమ్ ఆయన 70,000 జీతం తీసుకోండి, పెన్షన్ ఏం వస్తుందో తెలియకపోతే అది ఏం ఆత్మగౌరవం ఉంటుంది సొసైటీలో. కాబట్టి ఉద్యోగస్తుల ప్రతి సమస్య ఆర్థిక సమస్య. ఆర్థిక సమస్య పరిష్కారం అయితే ఆత్మగౌరవం ఆటోమేటిక్ గా వస్తుంది. ఇక్కడ ఆత్మగౌరవం ఏంటో చెప్పండి. రెండోది డిఏలు కరువు భత్యం. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన డిఏ తప్ప ఇంతవరకు ఏం అమలు కాల. జగన్మోహన్ రెడ్డి గారు మార్చిలో చివరి క్యాబినెట్ 2 డిఏలు ఆమోదించాడు. ఒక డిఏ ఇంప్లిమెంట్ ఇచ్చాడు, ఇంకో డిఏ జూన్ నుంచి వస్తున్నాడు, ఇచ్చేశాడు. ఇప్పటి వరకు ఒక డిఏ కూడా కొత్త ప్రభుత్వం ఇలా వచ్చిన డిఏ కూడా జగన్ గారు ఇచ్చింది. ఆర్థిక ప్రయోజన నెరవేర్ల. చివరగా పిఆర్సి ప్రే రివిజన్, జగన్మోహన్ రెడ్డి గారు పిఆర్సీ కమిటీ వేశాడు. ఆ రావు ఆ కమిటీ రద్దు చేసి పారేసినాడు. ఇప్పుడు మీరు కొత్త కమిటీ ఇలా కనీసం ఐఆర్ ఇలా. జగన్మోహన్ రెడ్డి గారు 2019లో అధికారంకి వచ్చిన వెంటనే ఐఆర్ ఇచ్చినాడు. సగటున 3,000 నుంచి 7,000 వరకు ఒక ఎంప్లాయీ ప్రతి నెల లబ్ధి పొందినాడు. ఈ రోజు అయితే 10-15,000 లబ్ధి పొందుతాడు. మరి ఐఆర్ లేదు, డిఏ లేదు, పిఆర్సీ రద్దు చేసేసినారు. సిపిఎస్ ఏమవుతుందో తెలియదు, జగన్ గారి జిపిఎస్ రద్దు చేసి పారేసినారు. ఏం చెప్పదలుచుకున్నారు? ఆర్థిక సమస్య పరిష్కారం కాకుండా ఉద్యోగుల ఆత్మగౌరవం అనేది మిథ్య.
కాబట్టి ఖచ్చితంగా ఈ పరిస్థితి కూడా త్వరలో ఉద్యోగస్తులు ఇది దాల్దన్నట్టు P4 అంటగట్టారు వాళ్ళకి మొత్తం దాన ధర్మాలు చేసే వాళ్ళంతా పట్టుకురావాలి మీరు ఈ ఏడ వీళ్ళ పరిస్థితి ఆందోళన ఉంటే వీళ్ళు ఇంకేడ పట్టుకొచ్చేది. కాబట్టి ఖచ్చితంగా భవిష్యత్తులో ఉద్యోగస్తులు రోడ్డును పడడం అనేది ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. ఇప్పటికే 25,000 కోట్ల బకాయిలు ఉన్నాయి అంటున్నారు కాబట్టి చూద్దాం వాళ్ళు ఏమి చెప్పాలనుకుంటున్నారు. ఎందుకంటే ఉద్యోగస్తులు ముఖ్యంగా జీతం లేటుగా ఇస్తున్నారనే కదా ఉద్యోగులు అందరూ ఒక రకంగా చెప్పంటే కంకణం కట్టుకుని మరీ వైసీపీని అధికారం నుంచి కింద కూర్చోబెట్టారు. ఇప్పుడు వాళ్ళే ఆందోళన చేస్తున్నారు 1 ఇయర్ దాటిన వెంటనే. సో ఏం జరుగుతుంది రాష్ట్రంలో అనేది తెలియాలంటే ఇంకొన్ని రోజు మనం వెయిట్ చేయాల్సిందే అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ అభిప్రాయాలు పంచుకున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది వాళ్ళ రియాలిటీ చెక్. స్టే ట్యూన్డ్.